కేసరి దాల్ అని పిలుచుకునే ఎర్ర కందిపప్పు మార్కెట్లో బాగానే దొరుకుతుంది. చాలా మంది దీన్ని వాడతారు కూడా. అయితే ఈ పప్పును భారతదేశంలో 50 ఏళ్ల క్రితమే నిషేధించారనే విషయం చాలా మందికి తెలియదు. 1960 చివరిలో కేసరి దాల్లో అధిక మొత్తంలో సైనైడ్ కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ సైనైడ్ ఫంగస్ వల్ల ఉత్పత్తి అవుతుంది. అది పెరిగే పరిస్థితులకు కేసరి దాల్ చాలా అనువుగా ఉంటుంది. సైనైడ్ విషం తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తుంది. ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది. అందువల్ల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీన్ని నిషేధించింది. కేసరి దాల్ నిషేధం తర్వాత ప్రభుత్వం సురక్షితమైన మంచి పోషకమైన ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడానికి కృషి చేసింది. ఫలితంగా మసూర్ దాల్ వంటి ఇతర రకాల కందిపప్పులు ప్రాచుర్యం పొందాయి. అధునాతన వ్యవసాయ పద్ధతులు, మెరుగైన నియంత్రణ చర్యల వల్ల అభివృద్ధితో కేసరి దాల్లో సైనైడ్ స్థాయిల్ని తగ్గించడంలో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. 2001లో కఠినమైన పరీక్షల తర్వాత భారత ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తేసింది. ఇప్పుడు సరిగ్గా పండించిన, ప్రాసెస్ చేసిన కేసరి దాల్ ఇతర రకాల కందిపప్పుల మాదిరిగానే పోషకమైనది, ఆరోగ్యకరమైనది కూడా. ప్రస్తుతం ఇది సురక్షితంగా తినడానికి అందుబాటులో ఉంది. అయితే కొనుగోలు చేసేటప్పుడు మాత్రం నమ్మకమైన వారి నుండే కొనడం మంచిది. ఎందుకంటే కొన్నింటిలో ఇంకా ఆ విష పదార్థాలు ఉండే అవకాశం ఉంది.